నోట్లో నవరసాలను జలకాలాడి ఒక్కసారి మీ చేత్తో ఈ రెసిపీ తిన్నారనుకోండి, మళ్ళీ 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 అడిగి మరీ చేసుకుని తింటారనమాట. అదేంటండి బాబు అనుకుంటున్నారా? అదే అండి ఈ బ్యాచిలర్ స్టైల్లో బ్యాచిలర్ రూమ్లో చేసిన బ్యాచిలర్ చికెన్ కర్రీ. సో దాన్ని ఒక్కసారి బగారా రైస్ విత్ రైతా పెట్టుకొని తింటే సెట్ సెట్ కాంబినేషను. మరి నేర్చేసుకుందామా? హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు నాన్న కూచి కబుర్లు ఛానల్. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టేసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ నూనెను వేడి చేయండి. ఇప్పుడు అందులో కొన్ని బిర్యానీ ఆకులు అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ పైన జీలకర్ర. అదే ఏ జీలకర్ర అనుకున్నారు? మనకి ఎప్పుడైనా ఇష్టమైంది ఒకటే అండో ఈ షాహీ జీలకర్రనే వేయండి. దాని తర్వాత అదే చేత్తో సుగంధభరితమైన 3 యాలకాయలను తీసుకొని అందులో వేసేయండి. అండ్ అలానే వెంటనే జరా అనేది బాగా సన్నగా స్లైస్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజులో ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఇవన్నీ కూడా బాగా చిట్లి అండ్ అలానే ఉల్లిపాయ ముక్కలని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా కదుపుతూ వేపండి. ఇలా వేపడంలోనే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ అలానే మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు వెంటనే కొన్ని పుదీనా ఆకులు అండ్ అలానే బ్యాచిలర్స్ అంటేనే మామూలుగా కారం ఎక్కువ తింటాం కదా, కాదు ఫ్యామిలీలో చేస్తుంటే కనుక కొంచెం కారాన్ని తగ్గించండి. నేనైతే 7 పచ్చిమిర్చిలని మధ్యలోకి చీల్చి నిలువుగా చీల్చేసి వేస్తాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కదుపుతూ వేపుతూ మధ్యలో కొన్ని మెంతాకు, అదే 1 టేబుల్ స్పూన్ మెంతాకు చాపింగ్స్ వేసేసి అవి కూడా మళ్ళీ మొత్తం అన్నీ కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా కదుపుతూ వేపాను అనమాట. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసము మిక్సర్ జార్లోకి 10 నుండి 12 ఒక వెల్లుల్లి రెబ్బలు, మళ్ళీ మన ఇష్టానికి అనుగుణంగా ఎన్ని కావాలంటే అన్ని పచ్చిమిర్చిలను యాడ్ చేయొచ్చు అన్నమాట. నేను ముందే చెప్పాను కదా బ్యాచిలర్ రెసిపీ చేస్తున్నా అని చెప్పేసి, అది కూడా పచ్చిమిర్చి అనేవి కారం లేవండి, అందుకనే ఒక 8 పచ్చిమిర్చిలని మిక్సర్ జార్లో యాడ్ చేశాను అనమాట. దాని తర్వాత బాగా ఎర్రగా పండిన టమాటా ముక్కల్ని ఒక 2 మీడియం సైజులో ఉన్నవి తీసుకొని సన్నగా స్లైసెస్ వేసేసి మిక్సర్ జార్లో యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన గ్రీన్ లీవ్స్ కూడా పైన యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మధ్యలో మీరు మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని మీ స్వహస్తాలతో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈలోపు మా ఛానల్ మీద కన్నేసి లోపల ఇలాంటి బ్యాచిలర్ రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయి, ఒకసారి ట్రై చేసి బాగా కుదిరింది, టేస్ట్ సూపర్గా ఉందంటేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మీ ఫ్రెండ్స్తో చెప్పండి. ఇప్పుడు అదే మిక్సర్ జార్లోకి కొంచెం మెంతాకు అండ్ అలానే రుచికి అనుగుణంగా కావలసినంత ఉప్పు. ఇక్కడ కొంచెం ఉప్పు అనేది నేను కొంచెం ఎక్కువగానే వేసాను, ఎందుకంటే మసాలాలో పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, కొంచెం ఉప్పు తక్కువగా ఉంటే చేదైపోతుంది అనమాట. దాని తర్వాత మనకు పేస్ట్ ఏ విధంగా కావాలో అన్ని తగినన్ని నీళ్ళు వేసేసుకొని దానిపైన హీరోయిన్ ఇంగ్రీడియంట్ అయిన కొత్తిమీరని వేసేసి మూత పెట్టి బెర్రని తిప్పేసి ఆ పేస్ట్ని కొంచెం పక్కన పెట్టేయండి. ఈలోపు కడాయిలో ఉల్లిపాయలు వేగిపోయి ఉంటాయి, దాంట్లో బాగా మ్యారినేట్ చేసిన చికెన్ని వేసేసి చికెన్ని యాడ్ చేసేయండి. మ్యారినేట్ అంటే ఏం చేయలేదు అండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పసుపు, అంతే, ఇంకేం కలపలేదన్నమాట. సో వీటిని వేసి బాగా కలపండి ఒకసారి. మనం పోపు వేసిన ఆ పోపు చికెన్ బాగా కలుస్తుంది. అలా బాగా కలిసింది అని ఫిక్స్ అయిన తర్వాతనే మనము ఇంతకుముందు బాగా ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న పేస్ట్ని ఇందులో డైరెక్ట్గా యాడ్ చేయడం అన్నమాట. సో అలా యాడ్ చేసిన తర్వాతనే మనకు మెయిన్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఈలోపు మన ఛానల్ ఉన్న షార్ట్స్ మీద వీడియోస్ మీద కూడా కన్నేసేయండి అండ్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో చెప్పేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. సో ఇప్పుడు పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇదే ఫైనల్ స్టేజ్. ఆ పేస్ట్ ఉన్న మిక్సర్ జార్ని కూడా కడిగేసి అదే దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసేసి అవి కొంచెం ఇది చేసేసి ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేయండి. ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇంత టైం అంత టైం అని కాకుండా చికెన్ సాఫ్ట్గా బాగా కుక్ అయ్యేంత వరకు బాగా కుక్ అవ్వనివ్వండి. ఎందుకంటే టైం ప్రకారంగా ఉడకనిస్తే చికెన్ సరిగా ఉడకట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఉన్న చికెన్ అనేది టైం ప్రకారంగా ఉడకట్లేదు, అది ఉడికేంత వరకు కొంచెం బాగా మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి.
అలా ఉడుకుతూ ఉంటే కుత్త నవరసాలను కదులుతూ ఉంటాయి అన్నమాట. చూస్తుంటే నోరు ఊడుతుంది కదా. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర తీసుకొని అలా జీలకరించేసి నూనె పైకి తేలేంత వరకు కూడా వెయిట్ చేస్తే లొట్టలు వేసుకొని మరి ఎంజాయ్ చేస్తే బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. దీని పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏంటంటే కనుక ఇంతకుముందు పైన ఉన్న వీడియోలో చెప్పిన బగారా రైస్. నేనైతే బ్యాచిలర్ రూమ్లో చికెన్ కర్రీ విత్ బగారా రైస్ చేశాను. అది మామూలుగా 2 సార్లు వస్తుంది చేస్తే ఒక్కసారికి దుమ్ము లేపేశారన్నమాట. సో దీనికి ఇంకా ఎక్స్ట్రాగా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏంటంటే దహీకా రైతా, పెరుగు పచ్చడి ఉండవు. సో ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే మా వీడియోని లైక్ చేయండి అండ్ అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. ఉంటానండి.